151వ శ్లోకము. సత్యజ్ఞానానందరూపా సామరస్య పరాయణ కపర్దిని కళామాల కామధు కామరూపిణి. ఈ శ్లోకంలోని మొదటి నామము సత్యజ్ఞానానందరూపా. ఇది 791వ నామము, 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సత్యజ్ఞానానందరూపాయై నమః అని చెప్పాలి. సత్య అంటే సత్యమును, జ్ఞాన అంటే జ్ఞానమును, ఆనంద అంటే ఆనందమును, రూప అంటే రూపముగా గలది. ఏ కాలంలో అయినా, ఎక్కడైనా, ఎప్పుడైనా ఏమాత్రము మార్పు లేకుండా ఒకే విధంగా అస్తిత్వాన్ని కలిగి ఉన్న దాన్ని సత్యము అంటారు. అలాగే లోటుపాట్లు, లొసుగులు, చేర్పులు, మార్పులు, కూర్పులు అవసరము లేని స్వయం ప్రబోధక, స్వయం ప్రచోదిత, స్వయం ప్రకాశ బుద్ధి వికాసమే అసలైన జ్ఞానము. అలాగే సర్వమునందు సమానమైన ప్రేమ కలిగి సర్వకాల సర్వావస్థల యందు ఏమి జరిగినా పొంగిపోవడము, కుంగిపోవడం లేకుండా నిరంతరం సంతోషంగా ఉండటమే పరమోత్కృష్టమైన ఆనందము. సత్య జ్ఞాన ఆనందాలను తన రూపముగా కలిగినది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము సామరస్య పరాయణ. ఇది 792వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సామరస్య పరాయణాయై నమః అని చెప్పాలి. ఈ నామ సారాంశం ఒక్కటే. విశ్లేషణాత్మకంగా విడివిడిగా కనిపించే విభాగాల మధ్య సంయోగాత్మక దృష్టిని ఏర్పరచుకోవాలి. అప్పుడే అమ్మవారి సామరస్య లక్షణం. ఈ సృష్టికి సృష్టికారినికి మధ్య ఉన్న సంబంధము అర్థమవుతాయి. ఈ విధంగా అర్థం చేసుకుంటూ ఉంటే చిట్ట చివరికి అమ్మవారికి అయ్యవారికి మధ్య ఉన్న సామరస్యము అర్థమవుతుంది. ఇద్దరిలోనూ ఎక్కువ తక్కువలు, హెచ్చుతగ్గులు లేని అభేదత్వము గోచరిస్తుంది. ఈ దృష్టి అద్వైత శుద్ధికి, ధ్యాన ఫల సిద్ధికి దారి తీస్తుంది. ఈ నామానికి ఈ విధమైన 2 అర్థాలు చెప్పవచ్చును. 1 సమరసత్వం నందు ఆసక్తి కలది, 2 సదాశివునితో సమరసత్వము కలది అని ఈ నామానికి అర్థం. ఈ శ్లోకంలోని తర్వాతి నామము కపర్దిని. ఇది 793వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు కపర్దిన్యై నమః అని చెప్పాలి. కపర్దిని అంటే జటాజూటమును ధరించున్నది. కమ్ అంటే హృదయతీతి, ఇతి అంటే కపర్ద అని కపర్ది పదానికి నిరుక్తార్థము. ప్రతివారికి ఎవరి అభిప్రాయాలు వారి వారి బుర్రలో ఉంటాయి. బుర్రలోని అభిప్రాయాల కట్టనే కపర్దము, జటాజూటము అంటారు. అయితే అమ్మవారికి అభిప్రాయాలని సూచించే ఈ జటాజూటం ఉంటుంది కానీ అది చిక్కులు పడి ఉండదు. మనకి కూడా అభిప్రాయాలు అనే జుట్టు ఉంటుంది కానీ అది చిక్కులు పడి ఉంటుంది. ఆ చిక్కులు విడగొట్టుకోవడానికి చేసేవే యోగాలు, ప్రాయశ్చిత్తాలు, క్రతువులు, కర్మకాండలు. ఈ నామానికి 2 అర్థాలు చెప్పవచ్చును. 1 కపర్ధము కలిగినది అనగా జటాజూటము కలిగినది. 2 కపర్ది అంటే శివుని యొక్క శక్తి స్వరూపిణి అని చెప్పవచ్చు. ఈ శ్లోకంలోని తర్వాతి నామము కళామల. ఇది 794వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు కళామాలాయై నమః అని చెప్పాలి. కళ అంటే కళలను, మాల అంటే మాలగా ధరించినది. కళ అంటే అంశము లేదా విభాగము అని సాధారణ అర్థము. ఈ కళ అనే పదము చంద్రుని విషయంలోను, లలిత కళల విషయంలోనూ వాడుతూ ఉంటాము. అమ్మవారు చంద్ర సంబంధమైనది కాబట్టి కళ అనే పదాన్ని చంద్ర సంబంధమైనదిగా అర్థం చెప్పుకుంటే చంద్రునికి ఉన్న 16 కళలను మాలగా ధరించినది అని అర్థం చెప్పుకోవాలి. అంటే అమ్మవారు షోడశ కళా ప్రపూర్ణ. కళ అనే పదాన్ని లలిత కళల పరంగా అర్థం చేసుకుంటే లలిత కళలు 64 ఉంటాయి కాబట్టి 64 లలిత కళలను మాలగా ధరించినది అనే అర్థం చెప్పుకోవాలి. కళ అంటే విభాగము అన్నారు కదా అని కళకు శకలము అనే పదము అర్థము చెప్పుకోకూడదు. కుండ బ్రద్దలైతే ఏర్పడే ముక్కలు కుండ యొక్క విభాగాలే అయినా అవి సమాన పరిమాణాల్లో ఉండవు. వాటి మధ్య ఒక సౌష్ఠవమైన సంబంధము కూడా ఉండదు. అందుచేత ఈ కుండ పెంకుల్ని శకలాలు అనాలి. పల్లెంలో మైసూరు పాకును కత్తితో ముక్కలుగా కోసినప్పుడు ఏర్పడే భాగాలు కూడా విభాగాలే కానీ ఇవి కుండ బ్రద్దలైతే ఏర్పడే పెంకుల్లాంటివి కావు. ఈ ముక్కలు అన్నీ సమాన పరిమాణాల్లో, ఒక నిర్దిష్టమైన ఆకారాల్లో, ఒక సౌష్ఠవ పద్ధతిలో కోయబడి ఉంటాయి కాబట్టి వీటిని శకలాలు అని కాకుండా కళలు అని అనవచ్చు. 15 తిథులలోని చంద్రుని వెన్నెలకు సంబంధించిన విభాగాలు కూడా ఇలాగే ఒక నిర్దిష్ట పద్ధతిలో ఉంటాయి కాబట్టి వాటిని కళలు అన్నారు. 16 తిథులకు చెందిన 16 నిత్య దేవతలు ఉంటారు. ఈ 16 నిత్య దేవతలచే నిత్యము ఆరాధింపబడేది కాబట్టి అమ్మవారు
వాటిని మాలగా ధరించినట్లుగా ఈ నామంలో ఉత్ప్రేక్షించబడినది. 64 విద్యాకళలు, 64 వృత్తికళలు, సూర్యకళలు, అగ్నికళలు మొదలైనవన్నింటినీ అమ్మవారు మాలగా ధరించినట్లుగా ఉత్ప్రేక్షించబడినట్లు ఈ నామాన్ని అర్థం చేసుకోవాలి. వివిధ కళలను మాలగా ధరించినది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము కామధుక్. ఇది 795వ నామము. ఇది 3 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు కామధుహే నమః అని చెప్పాలి. కామ అంటే కోరికలను, దుక్ అంటే పిండి ఇచ్చునది. ఈ నామంలో అమ్మవారిని వ్యాసుల వారు కామధేనువుతో పోల్చారు. కామధేనువుకు 4 పొదుగులుంటాయి. ఈ 4 ద్వారా అందరికీ క్షీరము పిదికి ఇచ్చినట్లు కావలసినవి ప్రసాదిస్తుంది. అమ్మవారికి కూడా 4 చేతులుంటాయి. ఈ 4 చేతులతో భక్తులకు కావలసినవి ప్రసాదిస్తుంది అని అర్థము. వాక్కును కూడా కామధేనువుతో పోలుస్తారు. ఈ వాక్కుకు పరాపశ్యంతి, మధ్యమ, వైఖరి అని 4 స్థితులుంటాయి. ఈ 4 స్థితులలోని వాక్కులను 4 పొదుగులతో పోల్చి సరస్వతీ సూక్తంలో చెప్పబడింది. కాబట్టి కామధేను 4 పొదుగుల ద్వారా క్షీరాన్ని ఇచ్చినట్లు 4 స్థితులలో ఉండే వాక్కును మన ద్వారా వ్యక్తము చేయునది అని ఈ నామాన్ని అర్థం చేసుకోవచ్చు. ఈశ్వరుడు విశ్వము నిండా నిండి ఉన్నప్పటికీ అవ్యక్తంగానే ఉంటాడు, అంటే కనబడకుండానే ఉంటాడు. ఆవులోనే పాలు అవ్యక్తంగా ఉన్నా పొదుగు ద్వారా పిండితే ఎలా వ్యక్తమవుతాయో అలాగే విశ్వం నుండా శివుడు నిండి ఉన్న సృష్టి స్వరూపిణి అయిన అమ్మవారి ద్వారానే ఆ శివుని రూపము వ్యక్తమవుతుంది. భక్తులకు ఆ కాముని రూపము ఇవ్వబడుతుంది, అంటే సాక్షాత్కరించబడుతుంది అనే అర్థము కూడా ఈ కామధుక్ నామంలో నిగూఢంగా ఉన్నదనుకోవచ్చు. ఈ నామానికి ఈ విధమైన 3 అర్థాలు చెప్పవచ్చును. 1 భక్తుల కోర్కెలను పిదుకునది అనగా తీర్చునది. 2 కామధేనువు 4 పొదుగుల నుండి క్షీరాన్ని ఇచ్చినట్లు 4 స్థితులలో ఉండు వాక్కులను మన ద్వారా వ్యక్తము చేయునది. 3 విశ్వం నిండా అవ్యక్తంగా నిండి ఉన్న కాముణ్ణి అంటే శివుణ్ణి భక్తులకు సాక్షాత్కరింప చేయునది. ఈ శ్లోకంలోని చివరి నామము కామరూపిణి. ఇది 796వ నామము. ఇది 5 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు కామరూపిణ్యైన మహా అని చెప్పాలి. కామ అంటే కోరిక లేదా కోరుకున్న, రూపిణి అంటే రూపముగా వ్యక్తము కాగలది. నిర్గుణుడు నిరాకారుడు అయిన శివుణ్ణి ఒక రూపంలో చూడాలంటే సృష్టి స్వరూపిణైన అమ్మవారి ద్వారానే సాధ్యము. ఎందుకంటే నిరాకారుడైన శివునికి వ్యక్త రూపము అమ్మవారే కాబట్టి అమ్మవారిని పురమధితు అహో పురుషిక అన్నారు ఆదిశంకరులు సౌందర్యలహరిలో. అంటే శివుని అహంకార స్వరూపమైన అమ్మవారు అని దీని అర్థము. కామ అంటే కోరినటువంటి లేదా కోరుకున్నటువంటి అని అర్థము. చెప్పుకుంటే ఏ రూపంలో దర్శించాలని మనం కోరుకుంటే ఆ రూపంలో వ్యక్తము కాగలది, అందుకని కామరూపిణి. అలాగే తాను ఏ రూపంలో వ్యక్తం కావాలనుకున్నా ఆ రూపంలో వ్యక్తం కాగలదని అర్థం చెప్పవచ్చును. ఎదుటి వారిని ఏ విధంగా ఊహిస్తే ఆ విధంగానే వాళ్ళు మనకు కనబడేలా చేయగలదు అమ్మవారు. ఎదుటివారు ఒకే వ్యక్తి అయినా భార్య చూస్తే భర్తలాగాను, తల్లి చూస్తే కొడుకులాగాను, చెల్లెలు చూస్తే అన్నలాగాను, కొడుకు చూస్తే తండ్రిలాగాను, ఆఫీసర్ చూస్తే తన క్రింద పనిచేసే ఉద్యోగస్తులుగాను, ఇలా ఎవరు ఏ దృష్టితో చూస్తే ఆ దృష్టితో ఒకే వ్యక్తి ఇన్ని రకాలుగా కనబడేట్లు చేసేది అమ్మవారే. వామనుడు బలిచక్రవర్తిని 3 అడుగులు అంటే 3 కొలతలు మాత్రమే అడిగినా ఈ 3 కొలతలలోనే మొత్తం విశ్వం యొక్క పరిమాణం ఇమిడి ఉంది కాబట్టి మొత్తం విశ్వాన్ని తన 3 అడుగులతో ఆక్రమించేశాడు. అలాగే అమ్మవారు ఈ విశ్వమంతా నిండి ఉంటుంది. అలాంటప్పుడు ఎక్కడ ఎవరికి ఏ రూపంలో వ్యక్తమవ్వాలన్నా ఆవిడకు వీలుగానే ఉంటుంది. ప్రతి వారిలోనూ ఉండే చిన్న చిన్న కోరికల దగ్గర నుండి మహాకామేశ్వరిని కోరే కోరిక రూపం దాకా వివిధ కోర్కెల రూపంలో కనబడి భక్తులను అనుగ్రహించగలిగేది అని కూడా అర్థం చెప్పుకోవచ్చు. ఈ నామానికి ఈ విధమైన 4 అర్థాలు చెప్పవచ్చును. 1 శివుని రూపములో ఉండునది. 2 కోరిన లేదా కోరుకున్న రూపముతో ఉండునది. 3 ఎదుటివారిని ఏ విధంగా ఊహిస్తే ఆ విధంగానే వారు కనబడేట్లు చేయగలది. 4 ప్రతి వారిలోనూ ఉండే చిన్న చిన్న కోరికల రూపాల దగ్గర నుండి మహాకామేశ్వరుని కోరే కోరిక రూపము దాకా కనబడి భక్తులను అనుగ్రహించగలిగేది.